ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. అమ్మాయి అయితే చాలు సార్. మీ ఫోన్ నంబర్ ఇస్తారా? రేపే మీకు కాల్ చేస్తాను. షూర్ సార్. సంబంధాలు అవి చూడకండి సార్. ఎవరైనా ఉన్నారా? అలాంటిదే. నీ నంబర్ 988888. ఓ, ఇంత ఫ్యాన్సీ నంబర్కి ఎంత ఖర్చయి ఉండాలో. 8 నా లక్కీ నంబర్ సార్. 8 నా జీవితంలో చెరగని ముద్ర వేసింది సార్. నా షూ సైజ్ 8, ఇంటి నెంబర్ 8, నేను పనిచేసేది 8 to 8. వెరీ ఇంట్రెస్టింగ్. అన్నీ నా గురించి అడుగుతున్నారు, మీ గురించి అని చెప్పరా? శివగామి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి కదా, అందులో పనిచేస్తారా? చూస్తుంటే రిటైర్డ్ అయిన బ్యాచ్ లాగా ఉన్నారు. కాదు, ఆ కంపెనీల చైర్మన్ శివగామి నాకు కూతురు వరస అవుతుంది. అయితే మనం బాగా దగ్గరైనట్టే. నా రిలేషన్స్ శివగామి మేడంకి చాలా క్లోజ్. అవునా? మా కారు రిపేర్ అయింది, అందుకే లిఫ్ట్ అడిగా. ఓ, ఇక్కడ ఆపు. లెఫ్ట్ ఆపు. ఇంతవరకు తీసుకొచ్చి మధ్యలోనే వదిలేయడం తప్పు కదా. ఇంటి వరకు డ్రాప్ చేస్తాను. ఇక్కడి నుంచి లెఫ్ట్కి వెళ్ళు. దాని లెఫ్ట్లో ఉంటుంది మా ఇల్లు. లెఫ్ట్లో ఆపు. ఆపు. సరే సార్. ఇక్కడే. థ్యాంక్ యూ బాబు, నేను ఫోన్ చేస్తాను. ఓకే సార్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. బాయ్. అరే భవానీ, స్కూల్ నుంచి ఇంత త్వరగా వచ్చేసావు, ఏమైంది? ఒంట్లో బాలేదా? జ్వరం ఏమైనా వచ్చిందా? అదేం లేదమ్మా. పోనీ కడుపు నొప్పా? ఈరోజు మేడము అమ్మ గురించి పాఠం చెప్పారు. అమ్మ గురించా? అమ్మ గురించి చెప్తున్నప్పుడల్లా నువ్వే గుర్తొచ్చావమ్మా. మా క్లాస్ అవ్వగానే నిన్ను చూడాలనిపించి పర్మిషన్ తీసుకొని డ్రైవర్ అంకుల్తో కలిసి ఇంటికి వచ్చేసాను. సరే, అమ్మ గురించి నీకేం చెప్పారు? రా కూర్చో. ఈ ప్రపంచంలో అన్నింటికి విలువ ఉందంట, కానీ తల్లి పాలికి విలువ కట్టలేమంట. ఒక తల్లి బిడ్డకి జన్మనివ్వాలంటే ప్రాణం పోయినంత పని అవుతుందంట. అంత పెయిన్ ఉంటుందంట. తల్లికి కాన్పు పునర్జన్మ లాంటిదంట. ఒక తల్లి కావాలంటే 5 పిల్లలనైనా పోషిస్తుందంట. కానీ 5 పిల్లలు కలిసినా ఒక తల్లిని పోషించలేరంట. పాప కడుపులో ఉన్నప్పుడు తల్లికి ఇష్టం వచ్చినట్టు తినటానికి వీలవ్వదంట. చాలా జాగ్రత్తగా ఉండాలంట. అన్నం వేడిగా ఉంటేనే పిల్లలకి తినిపిస్తుందంట. కానీ చల్లగైపోతే తనే తింటుందంట. పాప వర్షంలో తడుస్తుంటే అమ్మ పాపని తిట్టదంట, వర్షాన్ని తిడుతుందంట. బిడ్డ మొహం కూడా చూడకుండా ప్రేమించే ఏకైక వ్యక్తి అమ్మే అంట. నిజమేనా అమ్మా? నువ్వొక్కసారి అమ్మ అనడానికి ముందు
నేను అమ్మా 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 అని ఎన్నిసార్లు అర్చుంటాను. కానీ బిడ్డ నుంచి ఎంత నొప్పి కలిగినా తల్లి బాధపడదు. పిల్లలు ఎంత బాధ పెట్టినా ఆ బాధ కాన్పు సమయంలో తల్లి పడే బాధ కన్నా ఎక్కువ అనిపించదు. బిడ్డకి జన్మనిచ్చాక తల్లి బాధ్యత మరింత పెరుగుతుంది. ఒళ్ళంతా కళ్ళు చేసుకొని బిడ్డని కాపాడుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లలు ఎదిగే వరకు ఆ ప్రాణాల్ని తన చేతుల్లో ఉంచుకొని కాపాడుకోవాలి. ఏ రుణమైనా తీర్చుకోవచ్చు, కానీ తల్లి రుణం ఎప్పటికీ తీర్చుకోలేము. అమ్మా, వచ్చే జన్మలో నేను నీ అమ్మనవుతాను. నువ్వు నా కూతురుగా పుడతావా? నువ్వు నన్ను చూసుకున్నట్టు నేను నిన్ను చూసుకుంటాను. ఏం కాదు, ప్రతి జన్మలోనూ నేనే నీకు తల్లి, నువ్వే నా కూతురు, సరేనా? అమ్మా, నాన్న కూడా అమ్మలాగే కదా? అవును, అమ్మ ప్రేమ పిల్లలకి తెలిసిపోతుంది, కానీ నాన్న ప్రేమ కనిపించదు. తండ్రి కార్చే కన్నీరు ఎవ్వరికీ కనిపించదు. ఆ కన్నీరు ఖచ్చితంగా పిల్లల కోసమే అయి ఉంటుంది. తల్లి గురించి మాట్లాడినంతగా ఎవ్వరూ తండ్రి గురించి మాట్లాడరు. తల్లి ఒళ్ళో కూర్చోపెట్టుకుని తనతో పాటు ప్రపంచాన్ని చూపిస్తుంది, కాని తండ్రి పిల్లల్ని భుజం మీద ఎత్తుకొని తను కూడా చూడని ప్రపంచాన్ని పిల్లలకి చూపిస్తాడు. మామూలుగా జాతరలలో పిల్లలు తండ్రి భుజాల మీద కూర్చొని దేవుడికి దండం పెట్టుకుంటారు, కానీ వాళ్ళకి తెలియందేంటంటే వాళ్ళు కూర్చుంది దేవుడి భుజాల మీదే అని. I have the best mom and dad in the whole world. కాదు కాదు, whole universe. Me too. I have the best daughter in the whole universe. హలో, మీ కాల్ తీసిన వ్యక్తి పేరు విక్రమ్. కాల్ చేసిన వ్యక్తి పేరేంటో తెలుసుకోవచ్చా? నందిని. సారీ, అర్థం కాలేదు. నిన్న శివగామి గారి ఇంటి దగ్గర డ్రాప్ చేశారు కదా. ఓ మేడం, మీరా? అయ్యో, నాకు నమ్మబుద్ధి కావట్లేదు. మీరు నాకు కాల్ చేశారా? ఇంట్లో పడుకునుంటే కల అనుకోవచ్చు, కానీ నేను రోడ్డు మీద నిలబడున్నాను కదా. నువ్వు నాకు కాల్ చేస్తావని నేను కలలో కూడా అనుకోలేదు. అయ్యో, నా కాళ్ల కింద భూమి కుచించుకుపోతున్నట్టుంది, ఆకాశం పేలిపోతున్నట్టుంది. నాకన్నీ పువ్వుల్లాగే కనిపిస్తున్నాయి. ఎందుకంత ఎక్సైట్ అవుతున్నారు మీరు? నిన్న నా పక్కన మీరు కూర్చోవడమే అదృష్టం అనుకున్నాను. మీరు నాకు కాల్ చేశారంటే ఆనందం తట్టుకోలేకపోతున్నాను మేడం. మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి ఆకలి లేదు, నిద్ర లేదు, ఏం చేయాలని అనిపించట్లేదు. ఒక విషయం చెప్తాను, కోపగించుకోరు కదా?
ఐ లవ్ యూ.